ముమ్మడివరం మండలం పల్లెపాలెం శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్ బూత్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారాలు. ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఇచ్చిన హామీల్లో పెంచిన పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి హామీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రతి వార్డులకి 3 సార్లు వెళ్ళి మనం అనేక హామీలు ఇచ్చాం. ఎన్నికల ముందు పెన్షన్ 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో పెంచారు. అటువంటిది మనం 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఫస్ట్ రోజు నుంచి కూడా గత 3 నెలల ముందు హామీ ఇచ్చాం. 3 నెలలు కూడా కలిపి మనం 4000 ప్రతిరోజు ఉదయం మరి పొద్దున్న 1వ తారీఖు 10 గంటలకు ఇస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా 10 నెల ఏదో కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఆయన కూడా పెన్షన్ వస్తారు. మరి దాంట్లో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలి మెయిన్ గా. ఎందుకంటే మన ఓనర్షిప్ తీసుకోవాలని బాధ్యత ఉంది. పెన్షన్ ఇచ్చినప్పుడు మన కమిటీలు అందరూ చేస్తున్నాం. ఇంతమందికి మీరు అందరూ పెన్షన్ ఇవ్వాలి. గ్రామ కమిటీలు అందరూ కూడా తప్పనిసరిగా 1వ తారీఖుని మన అధికారులతో పాటు మీరు అందరూ వెళ్ళి పెన్షన్ అందరూ ఇవ్వాలి. అదేవిధంగా తల్లికి వందనం. మరి తల్లికి వందనం అన్నది సామాన్యమైన విషయం కాదు. మరి మన నియోజకవర్గంలో సుమారు 60 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చాం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కుటుంబాలకు ఒకరికి ఇచ్చారు. అటువంటిది మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అది కూడా మనం 14 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ 10 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా బస్సు ఉచితంగా ఇస్తాము. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బస్సు కూడా ఉచితంగా ఇచ్చాం. మరి అన్నదాతలకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు మన అన్నదాతలకు కూడా జమ చేశాం. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ తీసుకెళ్ళాలి. మనం 5-6 హామీలు ఇచ్చాం. దాంట్లో మేజర్ గా 80% పూర్తి చేశాం. అదే 40 కోట్ల రూపాయలతో మరి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మరి R&B రోడ్లు శాంక్షన్ తెచ్చుకున్నాం. గత పండగ కల్లా మనం R&B రోడ్లు ఎక్కడైతే ముందున్నాయో అన్ని కూడా పూర్చుకోవడం జరిగింది. మరి ప్రధానంగా మన అయినాపురం, అదేవిధంగా తాజామండలంలో జీవిరామవరం, మన పోలవరంలో 3 రోడ్లు కూడా R&B రోడ్లు ప్రాజెక్టులో ఉండుకోవడం వల్ల అవి క్యాన్సిల్ అయ్యడం వల్ల అప్పుడు వేసుకోవడం. అవి 3 కూడా మళ్ళీ 2 రోడ్లు మళ్ళీ శాంక్షన్ తెచ్చాం. అవి కూడా తొందరలో వేసుకుంటాం. మరి మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే వెళ్తాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా పార్టీ ఏదైతే ఎన్నికల ముందు మీరు అందరూ చాలా కష్టపడి ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఫస్ట్ సారి 29,500 ఓట్లతో నన్ను తగ్గించారు. మొన్న అయితే 38,000 పైబడి ఓట్లతో తగ్గించారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు దగ్గర కేవలం 2,500 అవుతుంది. అంత ప్రతిష్టమైన నియోజకవర్గం మన నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా పార్టీకి ఏంటంటే ఆ రోజు బండ్ల కృష్ణమూర్తి గారు కానీ, బాలయోగి గారు కానీ, మన వివేకానంద గారు కానీ ఎంతో మందిని ఈ ముమ్మడివరం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో తగ్గించిన ఘనత మన నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది. అదేవిధంగా మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా చేసుకుంటే వెళ్తాం. ఇప్పుడు జరగనున్న అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్న 2014-19 వరకు గాలిలో పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో కూడకపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మరి 24 అవర్స్ కష్టపడతారు వాళ్ళిద్దరు కూడా. అదేవిధంగా లోకేష్ గారు, ఎందుకంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి. మనకి రేపేళ్ళున్నా కూడా మరి వైజాగ్ లో సమిట్స్ పెట్టారు. పెద్ద ఎత్తున విదేశం నుంచి ఇన్వెస్టర్లు పిలిచి మరి ఏదైతే గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా అల్యూమినియం ప్లాంట్, మరి స్టీల్ ప్లాంట్, మరి ఒక పక్క పెట్రోలియం సంస్థలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన భావితరాలకి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు 2 పూర్తి చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున చేసుకుంటే అంత మొన్న డిఎస్సీలో మరి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ చేస్తారని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ మరి పేదల నుంచి వచ్చి పుట్టిన పార్టీ, ఒక ఎథిక్స్ ఉన్న పార్టీ. ఎప్పుడు కూడా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం 2 బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ రోజు మనం 11 లక్షల కోట్లు అప్పుడున్న
ఇవాళ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. మరి ఇంకా పెద్ద ఎత్తున మా పెట్టుబడులు తీసుకొచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అమరావతి రాజధాని కూడా ఒక అద్భుతమైన రాజధాని, మనకి ఆర్థిక వనరులు చేకూరే రాజధానిగా కట్టాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ తప్పనితో ఒకసారి ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి చేస్తాం. అన్నట్టు ఒక నిమిషం కూడా ఖాళీ ఉంటుంది. ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత గురించి, మహిళల గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. ఎందుకంటే మన పెట్టుబడి మన దగ్గర ఇన్కమ్ సోర్స్ లేదు, అయినా మేధాశక్తితో అన్ని రకాలుగా మనం ముందుకెళ్తామంటే పక్క రాష్ట్రాలతో తిరిగి ముందుకెళ్తామంటే ఒక అనుభవమైన నాయకుడు మన ముఖ్యమంత్రి. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన పార్టీ ఆదేశాలు మరి మన గ్రామ కమిటీ నుంచి మనం ఆ గ్రామంలో ఏదైనా ఏ కార్యక్రమం పెట్టినా మొదటి గ్రామ కమిటీ చేస్తాం. అదేవిధంగా రోజు క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం, మండల వ్యవస్థను తీసుకొచ్చాం. చాలా మందికి స్టేట్ అకామిడేట్ చేసాం. ఇంకా పార్లమెంట్ కమిటీ వేయాలి, స్టేట్ కమిటీలు కూడా వేయాలి.